ప్రైజ్ ద లార్డ్. సత్యమార్గ ఛానల్ వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అసత్య బోధలపై ఆత్మ ఖడ్గ యుద్ధం అనే ఈ కార్యక్రమం చూడడానికి మిమ్మల్ని ప్రత్యేకంగా నేను ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ప్రముఖంగా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. చాలా దుఃఖకరమైన సంగతి. ముందుగా దాని గురించి నేను చెప్పిన తర్వాత ఆ తదుపరి నేను శుభవార్తను మీకు తెలియజేస్తాను. దుఃఖకరమైన విషయం ఏంటంటే, నేటికి సుమారు 2000 సంవత్సరాలు అయిపోయింది యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చి యాగాన్ని చేసి మరణించి తిరిగి లేచి పరమునకు కొనిపోబడి మరలా తిరిగి వస్తానని వాగ్దానం చేసి దేవుడు తన గురించి ప్రత్యక్షతలను సంపూర్ణంగా మానవుడికి బైబిల్ రూపంలో అనుగ్రహించాడు. తను ఏమై ఉన్నాడో, తన స్వరూపం ఏంటో, ఆ ప్రత్యక్షతలన్నీ కూడా బైబిల్ గ్రంథం ద్వారా ప్రభువు మనకు అనుగ్రహించాడు. కానీ చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే, ఈరోజు సుమారు 60% కంటే మించి క్రైస్తవ్యం లేక సువార్త ప్రపంచ వ్యాప్తీకరణ చెందినా కూడా ఇంకా మానవులకు దేవుడు సరిగ్గా అర్థం కాలేదు అన్న విషయం చాలా దుఃఖకరం. ఎందుకంటే రకరకాలైన భిన్న బోధనలు ఉన్నాయి. ఆ బోధనల ప్రకారంగా మనిషి మిగతా సంగతులు పక్కన పెడితే దేవుణ్ణి అర్థం చేసుకోవడంలోనే విఫలమయ్యాడు అని చెప్పడంలో ఏ అతిశయోక్తి లేదు. ఈరోజు దేవుడు ఏమై ఉన్నాడో, తన స్వరూపం ఏంటో, తన లక్షణాలు ఏంటో మానవునికి అన్నిటినీ కూడా విశదీకరించినా కూడా మానవుడు ఎక్కడో చోట పొలి స్టాప్ పెట్టుకొని, ఎక్కడో చోట కామా పెట్టుకొని అంతవరకే అర్థం చేసుకుని దాన్నే విపరీత ధోరణులతో మరియు వితండ వాదాలతో అనేకులకు ప్రకటిస్తూ సత్య మార్గం దూషించబడ్డానికి కారకులవుతున్నారు. ప్రముఖముగా ఈరోజు యేసుక్రీస్తుల వారి యొక్క దైవత్వం కించపరచబడుతూ ఉంది. యేసుక్రీస్తుల వారి దైవత్వాన్ని అనేకులు అర్థం చేసుకోకుండా ఆయన దేవుడు కాదు, ఆయన ఆరాధనకు యోగ్యుడు కాదు అని చెప్పేవాళ్ళు చాలామంది బయలుదేరారు. మీరు పోస్టర్లో చూసినట్లుగా ముందుగా బొంకూరి జాన్ అనబడిన వ్యక్తి మరియు BOUIకి చెందిన విక్టర్ జాన్సన్ గారు, ఆయన భూమి మీద లేరనుకోండి. ఈ ఇరువురి బోధ చాలా భయంకరంగా ఉంది. క్రీస్తు దేవుడు కాదని, ఒకవేళ అయితే గీతే ఆయన చిన్న దేవుడని, ఆయన ఆరాధనకి ఏమాత్రం యోగ్యుడు కాదని, తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే మనం అందరం ఆరాధించాలని దానికి సంబంధించిన అనేకమైన లేఖనాలను ప్రజల ముందుకు తెస్తూ ప్రజల్ని గందరగోళం చేయడం మాత్రమే కాకుండా తాము కూడా గందరగోళంలో పడిపోయి వాద వివాదాలకు కారకులైపోయారు. కనుక ఈరోజు ఈ ఇద్దరు బోధలను కూడా పోస్ట్ మార్టం చేసి సత్యాన్ని స్థాపించాలని ఒక రోషం కలిగిన దైవజనుడిగా మేము ముందుకు రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా కొంచెం లెంత్ ఎక్కువైనా సరే దయచేసి చూడండి, ఎందుకంటే ఇద్దరు బోధలను నేను ఖండించవలసి ఉన్నది. ప్రియులారా, కనుక ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అన్వేషించండి. బెరయ పట్టణస్తుల్లాగా, తెస్సలోనిక వారిలాగా మీరు లేఖనాలని పరిశోధించండి. నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అని మొండివారిగా కూర్చోకుండా లేఖన సారాంశాన్ని గుర్తెరిగి సత్యంలో స్థాపించబడాలని, ఒకవేళ ఈ బోధనలు నమ్మేవారు ఎవరైనా సరే వారు కూడా దిద్దుబాటు చేసుకోవాలని కాలము సమీపించి ఉన్నది గనుక. ఎందుకంటే యోహాను తన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. 1 యోహాను 2వ అధ్యాయం 18వ వచనం నుంచి కొన్ని వచనాలు చదివిన తర్వాత ఈ ఇద్దరు బోధనల్ని మనం పరిశీలించుదాం. యోహాను భక్తుడు ఈ మాట చెప్తున్నాడు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటిని కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు క్రీస్తు నామంలోనే ఉంటారు. క్రీస్తు మాకు రక్షకుడు అంటానే ఉంటారు, కానీ క్రీస్తుని ఆరాధించకూడదు అంటారు. విడ్డూరం. క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత మనం తెలుసుకొనిచున్నాము.
వారు మనలో నుండే క్రైస్తవులమని చెప్పుకునే బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉండేవాళ్ళు, మనల్ని ఎందుకు విభేదించేవాళ్ళు? అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు, ప్రత్యక్షపరచబడే దినం ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షపరచబడడానికంటే ముందుగానే ప్రియులారా, ప్రత్యక్షతలు కలిగిన దైవజనులు ఎవరైనా సరే ఖండించినప్పుడు సత్యమైనది బయలుపడక మానదు. కనుక యోహాను భక్తులు చెప్తున్నాడు, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు. పరిశుద్ధుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే. ఆ పరిశుద్ధిని వలన మరియు ఆత్మదేవుని అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదుము. ప్రియులారా, లేఖనాలు ఒకటే సరిపోవండి. లేఖనాలను గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కూడా కావాలి. ఎందుకంటే లేఖనం ఎప్పుడు సత్యం కాదు, కానీ లేఖన సారాంశం సత్యం అవుతుంది. 21వ వచనంలో, మీరు సత్యం ఎరగని వారైనందున నేను రాయలేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు నేను వ్రాయుచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ప్రియులారా, తండ్రిని సమాంతరంగా క్రీస్తును ఒప్పుకొనని వారే క్రీస్తు విరోధులు. క్రీస్తు విరోధులనే ఒక ప్రత్యేకమైన పట్ట వీళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఈ ఇద్దరికి కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఎందుకంటే వీరిద్దరు కూడా సమాంతరంగా ఒకటే మాటను చెప్తారు. వీరికి పునాది ఎవరంటే వీళ్ళ తాతగారు యెహోవా సాక్షులు. యెహోవా సాక్షి వీళ్ళ తాతగారు. ఆ తర్వాత దాన్నే వంట పట్టించుకున్న వీరు మేము యెహోవా సాక్షులు కాదంటూనే అదే పందాలో తండ్రిని మాత్రమే ఆరాధించాలి అని చెప్పే కోవకు చెందినవారు. ప్రియులారా, కనుక ఈరోజు ఈ బోధలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ముందుగా బొంకూరు జాన్. ఈ బొంకూరి జాన్ పేరులోనే అబద్ధం ఉందండోయ్. వాక్యాలు ఇప్పుడు మనం చదివినట్టుగా. ఎందుకంటే బొంకు అంటే అబద్ధము అని, బొంకూరి అంటే అబద్ధమనే ఊరు అని. అబద్ధమనే ఊరిలో నుంచి వచ్చిన ఈ జాన్ గారు క్రీస్తు దేవుడు కాదని, క్రీస్తు ఆరాధనకు యోగ్యుడు కాదని ప్రతి ఒక్కరిని కూడా అవహేళన చేస్తూ, అపహాస్యం చేస్తూ, గేలి చేస్తూ మాట్లాడే వ్యక్తి. చేతులు అటు ఇటు ఇటు అటు తిప్పుతూ ఉంటాడు, యక్షగానం చేసేవారిలాగా. ప్రియులారా, క్రీస్తు పోలిక కించిత్తైన వీరిలో మనకు కనబడదు. కనుక ప్రియులారా, వీరి బోధనలు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇటీవల కాలంలో ఒక పాట రెండు రాష్ట్రాలనే కాదు 3 రాష్ట్రాలని కుదిపేస్తూ ఉంది. ఆ పాట బళ్ళారి ప్రాంతంలో దైవజనుడు విజయ్ కుమార్ అని వారి కుమారుడు, వారిని గతంలోనే నేను ఇంచుమించు ఒక 7 సంవత్సరాల క్రిందట యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను వారి ఇంటర్వ్యూ చేశాను. అయితే వారి గళంలో నుంచి ఒక అద్భుతమైన పాట వచ్చింది. మనందరికీ తెలుసు, మనం నిత్యం పాడుకుంటూ ఉన్నాం, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు యేసయ్యా అని. ఆ పాట మనం అందరం ఎంతో చక్కగా పాడుతున్నాం, ఆదరించబడుతున్నాం. ఆ దేవుని ప్రసన్నతను ఆ పాట ద్వారా మనం అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఈ పాట అసలు ఏమాత్రము యోగ్యమైనది కాదు. ఇది దేవునికి వ్యతిరేకమైన పాట. పాడువారు అంటే పాడైపోయిన వాళ్ళు పాడే పాటలు ఇవి అని ఈ ప్రబుద్ధుడు మాట్లాడుతూ ఆయన ఉద్దేశం వెళ్ళగెక్కాడు. దాన్ని ఒకసారి మనము పరిశీలించి చూద్దాం. దయచేసి ఈ వీడియోని ఒకసారి పరిశీలించండి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు యేసయ్యా యేసయ్యా అని ఒక అమాయకుడు పాడిన పాట. కొన్ని కోట్ల మంది అజ్ఞానులు దాన్ని తమ హృదయాలలోనూ, తమ వాట్ యు మీన్ సెల్ ఫోన్లో ఏంటిది రింగ్ టోన్గా పెట్టుకొని ప్రతి చిన్న ఆరాధనలోనూ, ప్రతి పెద్ద మీటింగులోనూ 2 నెలల వ్యవధిలో తెలుగు ప్రజల హృదయాలలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న ఒక మంచి, మరి చెడు మనం నిర్ణయించుకున్న ఒక పాట. మంచి పాటలు పాడితే పాడేవారు, దేవునికి వ్యతిరేకమైన పాట పాడితే పాడువారు. మంచి పాటే అని చెప్పబోతూ మంచి పాట
చెడ్డ పాట ఈరోజు మనం పరిశీలిద్దామని చెప్పి మంచి పాటలు పాడితే మంచిదే, కానీ కొంతమంది పాడు పాటలు పాడేవాళ్ళు కూడా ఉన్నారు, పాడైన వాళ్ళు అని వెక్కిరిస్తూ ఉన్నాడు ఈ మనిషి. ప్రియులారా, ఇంతకీ ఆయన ఉద్దేశం ఏంటి చూద్దాం. దాదాపు 80% తప్పుడు బోధల్లో, తప్పుడు పాటల్లో మునిగి తేలుతూ ఉంది. దీన్ని సరిచేయవలసిన బాధ్యత కూడా ఒక బోధకుడిగా, ఆనాడు అపోస్తలు ఏ విధంగా హెచ్చరించారో, యేసు ప్రభు కూడా ఏ విధంగా హెచ్చరించాడో, ఆ హెచ్చరికలను మనం ఈనాటికి కొనసాగిస్తూ, మనల్ని ఒక బోధకునికి ఉన్నది ఏంటంటే, నీవును నీ బోధ విన్నవారిని కూడా నువ్వు కాపాడుకోవాలి. కనుక ప్రతి విషయంలోనూ హెచ్చరిక. ఎందుకంటే మనకు తెలుసు మార్కు 4:24 ఏముందో కంటత వాక్యం చెప్తారు, మనం చెప్తారా లేదా? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలనేది. మనం ఏం వింటున్నామో అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవడం కాదు, మనం ఏం మాట్లాడుతున్నామో కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు పాటను సరిచేయాలనుకున్నారు, కానీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఏకంగా COC అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సిద్ధాంతాన్నే అది సరిచేయబడాలని ఈ కార్యక్రమం నేను రూపొందిస్తున్నాను. చూద్దాం ఈయన ఉద్దేశం ఏంటో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెచ్చరిక యేసు ప్రభు చేసిన దాంట్లో అంటే ఏమింటున్నాం, పాట విన్నా సరే, మాట విన్నా సరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ చూసుకోవాలి? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ఈ గ్రంథంలో అది ఉందో లేదో, మరియు విశ్వాస మూలమైన వాటికైతే 2 లేక 3 సాక్షులు, అంటే 2 లేక 3 సాక్ష్యాధారాలతో దీన్ని స్థిరపరచాలి. నువ్వు విన్నదాన్ని, సత్యాన్ని. ఒకటి రాస్తాడు, ఆరాధన చేస్తారు కదా, ఇప్పుడు పనికి మాలిన ఆరాధన, ఒకటి ప్రత్యేక ఆరాధన చేస్తూ, యేసయ్యా నా స్తుతికి పాత్రుడా, నిన్నే ఆరాధించున్నాయా అని ఒకడు పాడతాడు. ఆ రాసినోనికి బుద్ధి లేదు, పాడినోనికి బుద్ధి లేదు, ఆ పాటను ఇలాగా సంఘాల్లో పాడుతున్న వారికి మరీ బుద్ధి లేదు. ఎందుకంటే స్వస్థ బుద్ధి కలగాలి అంటే వాక్యానుసారమైన పాటగా ఉందా లేదా, నువ్వు విన్నది నువ్వు పాడుతున్నది చూసుకోవాలి. ఇంతకుముందు ఇంకొకడు పరిశుద్ధుడు 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 అని పరమందు దూతల చేత ఒకడబెడుతున్నా నా యేసయ్య అన్నాడు. అది తప్పే, ఎందుకంటే అక్కడ యెహోవాని పెట్టాలి. బైబిల్లోని కలపకూడదు, తీయకూడదు. కనుక అది దేవునికి సంబంధించిన పాట క్రీస్తుకు ఆపాదించాడు. అసలు ఈరోజు క్రైస్తవ అనేక మంది బోధకులలో యెహోవాకు యేసుక్రీస్తుకున్న తేడా అర్థం కావట్లేదు. అది అసలైన సంగతి. తండ్రి కుమారుడు వారిని ప్రత్యేకపరుస్తూ తండ్రిని మాత్రమే ఆరాధించాలి. ఈరోజు యావత్ సంఘాలు కూడా యేసుక్రీస్తును ఆరాధించడం అది తప్పైన సంగతి. మరి పైపెచ్చు చాలా భయంకరమైన మాటను వాడాడు, పనికి మాలిన ఆరాధన అని. ఈనాటి క్రైస్తవ సంఘం చేస్తున్న ఆరాధన అంట పనికి మాలిన ఆరాధన అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఈయనకున్న బాధ ఏంటంటే యేసుక్రీస్తుని ఎవరో ఆరాధించకూడదు, తండ్రి అయిన యెహోవాను మాత్రమే అక్కడ యెహోవాని పెట్టాలి, యేసయ్యా అని పెట్టకూడదు. ఒకవేళ మనం ఈ పాట, ఈ సహోదరుడు రాసిన పాట, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు యెహోవా అని పాడుంటే ఈయన చప్పట్లు కొట్టి సంతోషించి, చూశారా చేతులు ఇలా గిలగిల గిరగిరగా తిప్పుతున్నాడు, కరసం చేసిన వాళ్ళలాగా అలా తిప్పేవాడు. కానీ ఈయనకు వచ్చిన బాధ ఏంటంటే అది యేసు ప్రభుని స్తుతించడం, యేసు ప్రభుని ఆరాధించడం ఈయన దృష్టిలో నేరం అయిపోయింది. అంటే మరి పైపెచ్చు బైబిల్ గ్రంథాన్ని పైకెత్తి చెప్తున్నాడు, మనం ఏదైనా సరే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ లేఖనాలను పరిశీలించి ఆ ప్రకారంగా మనం దేవునికి ఇష్టమైన ఆరాధన చేయాలి అని చెప్తున్నాడు. అంటే బైబిల్ యేసుక్రీస్తును ఆరాధించొద్దు అని చెప్పిందా? వాటన్నిటిని కూడా మనము వరుస క్రమంలో పరీక్ష చేద్దాం ప్రియులారా. దీంతో పాటు నేను మరొక వ్యక్తిని కూడా తీసుకుంటాను. ఆయన BOUIకి సంబంధించిన వ్యక్తి, భూమి మీద లేడు కానీ చనిపోయాడు. అతని పేరు జాన్సన్ విక్టర్. ప్రియులారా, పీడి సుందర్రావు బోధలో పెరిగిన వ్యక్తి. ఆ వ్యక్తి కూడా ఇదే పంత, సేమ్ ఇదే పంత, యేసు ప్రభు ఆరాధనకి యోగ్యుడు కాదని చెప్తున్నాడు. దాన్ని కూడా చూశాక ఈ ఇద్దరిని చేర్చి వారికి మనం జవాబునిస్తూ సత్యాన్ని స్థాపించడానికి మనము లేఖనాలను ఆశ్రయించుదాం. ఒకసారి వారి వాదన కూడా మనం చూద్దాం. తెలుగు వచ్చిన వాళ్ళు అందరూ పాడుతున్నారు ఈ పాట, చాలామంది. ఆరాధన ఆరాధన మన యేసు ప్రభునికే, అలాగాగిపోలా. ఆ పాట రాసిన వాటిని నిలబెట్టి
పాట పాడుతున్నోడిని నిలబెట్టి, ఈ పాటను స్టార్ట్ చేసిన పాస్టర్ గారిని నిలబెట్టి, అయ్యారు మనము వ్యర్థమైన ఆరాధన ఆరాధిస్తున్నామా, లేకపోతే నిజముగా దేవుడు అనుకున్న ఆరాధన చేస్తున్నామా అని అడిగితే అప్పుడు బైబిల్ చెప్తుంది ఏమని? యోహాను సువార్త 4వ అధ్యాయము 21 చదవండి. అమ్మా ఒక కాలం వచ్చుచున్నది. ఇప్పుడు నేను అమ్మ దగ్గర కొంచెం మారుస్తాను. అయ్యా బ్రదర్స్, ఓకే, మనం వాక్యంలోనికి వెళ్ళే మునుపు ఈయన కూడా సేమ్, ఆయనేమో పనికిమాలిన ఆరాధన అన్నాడు, ఈయనేమో వ్యర్థమైన ఆరాధన అంటే క్రీస్తును ఆరాధించడం పాట కూడా చెప్పి పాడి, నా ప్రియ యేసుకే, నా ప్రియ ప్రభునికే అంటే యేసును ఆరాధించడం అది వ్యర్థమైన ఆరాధన అని చెప్తూ లేఖనాల్లోనికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఒకసారి మనం దాన్ని చూద్దాం. సిస్టర్స్, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీద యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అంటే యెరూషలేములో ఆరాధనలు జరగవు, ఈ పర్వతాల మీద ఆరాధనలు జరగవు. యెరూషలేములోనైనను ఈ పర్వతం మీద తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. ఇగో యెరూషలేములో ఆరాధిస్తున్న చూసారా, ఈ ఆరాధన కాదు. 23 అయితే యథార్థముగా ఆరాధించేవారు. ప్రార్థనలకు వెళ్ళావు కదా, నువ్వు యథార్థముగా ఒకవేళ ఆరాధన నువ్వు చేయాలనుకుంటే ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఎవరిని ఆరాధించు కాలము వచ్చుచున్నది? తండ్రిని ఆరాధించు కాలం. ఈ మాట ఎవరు అంటున్నారు? నన్ను ఆరాధించు కాలము వచ్చిచున్నది అంటున్నాడా, తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నది అంటున్నాడా? చాలా హాస్యాస్పదమైన వివరణ. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం నుంచి, అమ్మా ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేములోనైనను మీ తండ్రిని ఆరాధింపరు, మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. యేసు ప్రభువు వారు ఇక్కడ ఒక అద్భుతమైన సువార్త, అంటే ఈ భాగం అంతా చూడాలి, కాంటెక్స్ట్ ఏంటో చూడకుండా తనకు కావలసిన మాటలు ఒక్కటే తీసుకుని తండ్రిని ఆరాధించాలి అనే పదాన్ని నొక్కి పెడుతూ మిగతా పదాలన్నీ కూడా గాలి కుదిలేశారు ఈయన. ఒకసారి చూద్దాం ఏమన్నారని. 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, నెంబర్ 1 ఫస్ట్ ఆత్మతోను. ఇంతకుముందు మీరు తండ్రిని ఆరాధించేవాళ్ళు పర్వతం మీద. అయితే ఒక కాలం వస్తుంది, ఒక కాలం అతి త్వరలో రాబోతుంది. ఏంటో తెలుసా? ఆ కాలం ఆత్మను చేరుస్తారు, పరిశుద్ధాత్మ సహాయముతో, ఆత్మతోను, రెండవది సత్యముతోను అన్నాడు. సత్యము అంటే నేనే మార్గము సత్యము జీవము అన్నాడు యేసు ప్రభుల వారు. అంటే ఇప్పుడు దాకా వారికి తెలియని దాన్ని ఆరాధించారు, వారికి తెలియదు ఏం ఆరాధిస్తున్నామో వాళ్ళకి తెలియదు. అయితే ఇప్పుడు యేసు ప్రభుల వారు దాన్ని వివరంగా చెప్తున్నాడు. ఎట్లాంటి ఆరాధన రాబోతూ ఉంది, తండ్రిని ఆరాధించడం అంటే ఏంటి అని చెబుతూ ఆత్మతోను, పరిశుద్ధాత్మతోను, సత్యముతోను అంటే క్రీస్తుతోను తండ్రిని ఆరాధించు అంటే త్రిత్వ ఆరాధన అంటే సంపూర్ణంగా గుర్తెరగ. అందుకే యేసు ప్రభుల వారు తన పరిచర్య అంతా ముగించి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులతో అంటాడు, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం. నామము అన్నాడు. నామము అని చెబుతూ 3 నామాలు చెప్తూ ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అంటే అప్పుడు దాకా తెలియని ఒక సంగతిని యేసు ప్రభుల వారు తెలియపరుస్తున్నారు. అంటే ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఆ కిందంతా మీరు చదివితే ఎంత అద్భుతంగా అక్కడ మనకి విషయం అర్థమవుతుందంటే చూడండి ప్రియులారా, 24వ వచనం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను, మరలా చెప్తున్నాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, మెస్సయ్య వస్తాడని నాకు తెలుసు, కానీ ఆయన వచ్చినప్పుడు సమస్తము తెలియపరుస్తాడని మాకు తెలుసు అని చెప్తా ఉంది. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అమ్మా నేనే ఆయన్ని, ఆ మెస్సయ్యను నేనే. అంటే ఇక్కడ సువార్త జరుగుతూ ఉంది ప్రియులారా. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి నేను చెప్తాను. 22వ వచనంలో, మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. ఏంటంట అక్కడ క్లారిటీ ఇస్తున్నారు చూడండి.
రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది. అంటే రక్షణ ఎవరి నుంచి కలుగుతూ ఉంది? యూదుల్లో నుంచి కలుగుతుందంటే అర్థం ఏంటి? యూదుల్లో నుంచి వచ్చిన యేసుక్రీస్తుల వారి ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. అంటే రక్షణ శుభవార్తను అక్కడ చెబుతూ ఆత్మతోను సత్యమైన యేసుక్రీస్తుతోను తండ్రిని ఆరాధించడం. అంటే ఇక్కడ ప్రశ్న, ఆయన అన్నాడు కదా తండ్రిని ఆరాధించాలి అని. ఎవరిని ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. ఆయనే ఆరాధన, ఆయనకి ఆరాధన చేయాలి. నా ప్రశ్న ఏంటంటే ఏ తండ్రిని ఆరాధించాలి? నా ప్రశ్న ఏ తండ్రిని ఆరాధించాలి? ఎందుకు ఈ ప్రశ్న నేను అడుగుతున్నానంటే ఈ వాక్యాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తుల వారి గురించి రాయబడిన ప్రవచనం క్రిస్మస్లో మనందరూ చదువుతాం, మనందరికీ తెలిసిన వచనమే. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. బంకూరు జాన్సన్ గారు, మరి విక్టర్ జాన్సన్ గారు, ఏ స్థలంలో ఉన్నా సరే విక్టర్ జాన్సన్ గారు ఈ ప్రసంగాన్ని చూచేటట్టుగా ప్రభు కృప చూపించునుగాక. ప్రైజ్ ద లార్డ్. అంటే దాని అర్థం ఏంటంటే వారి సంబంధులందరూ కూడా, అంటే ఈ BOUIకి చెందిన వారందరూ కూడా ఇది చూడాలి. ఆయన బలవంతుడైన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కింద ఇంకా అద్భుతంగా ఉంటుంది. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును. ఇవన్నీ ఆయనకి నామకరణాలు. యేసు ప్రభుల వారికి ఇవన్నీ నామకరణాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అండర్లైన్ చేయండి దాన్ని, బలవంతుడైన దేవుడు. బంకూరు జాన్ గారు దాన్ని బాగా జాగ్రత్తగా చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆయన దేవుడు అని ఎక్కడుందని బల్ల గుద్దుతూ ఉంటారు వాళ్ళ బచ్చాలందరూ ఈ నెట్లో చూస్తే. అయితే ఆయనకున్న నామం ఏంటంటే బలవంతుడైన దేవుడు. ఆఖరికి నిత్యుడగు తండ్రి. యేసు ప్రభువు కూడా నిత్యుడగు తండ్రి. కొంతమంది ఈ మధ్యకాలంలో చర్చలు చేస్తున్నారు యేసు ప్రభుకు నిత్యత్వం లేదు, ఆయన పుట్టాడని. అంటే BOUI వాళ్ళు కానీ లేక ఈ COC వాళ్ళు కానీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కానీ, ఇరువురు కూడా ఒకటే స్టాండ్. యేసు ప్రభు నిత్యుడు కాదు, యేసు ప్రభు దైవత్వం కలిగిన వ్యక్తే కానీ దేవుడు కాదు, దేవుడితో సమానుడు కాదు, ఆయన ఆరాధించకూడదు. ఇది వారి సిద్ధాంతం. అయితే ఇక్కడ వాక్యంలో రాయబడింది నిత్యుడగు తండ్రి అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఇందాక అడిగాను చూడండి, దెమ్మ తిరిగే ప్రశ్న. తండ్రిని ఆరాధించాలి అంటున్నాడు కదా ఈయన. ఏ తండ్రిని ఆరాధించాలి? నిత్యుడగు తండ్రిని అయిన యేసు ప్రభుని ఆరాధించాలా? పరలోకమందున్న తండ్రిని ఆరాధించాలా? పరిశుద్ధాత్మ తండ్రిని ఆరాధించాలా? ఏ తండ్రిని ఆరాధించాలి? ఆ ముగ్గురికి కూడా ఒకే నామం. నా నామం ఆయనకున్నది అంటాడు నిర్గమాకాండంలో. నా నామం ఆయనకున్నది. ఒక దూతను మేము ముందు పంపిస్తాను, నా నామం ఆయనకున్నది అంటాడు. అంటే ఒకే నామం. అందుకే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అని యేసు ప్రభుల వారు స్వయంగా ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే నిత్యుడగు తండ్రి, మామూలు తండ్రి కాదు, మళ్ళీ పుట్టిన తండ్రి కాదు, అప్పటికప్పుడు ఊడిపడిన తండ్రి కాదు, నిత్యుడగు తండ్రి. అంటే పుట్టుక లేనివాడు, ఆల్ఫా ఒమేగా, ఆది అంతము లేనివాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇచ్చట కొంత అచ్చట కొంత వాక్యం అంతా మనం చూడాలి. ఎక్కడో సిద్ధాంతాల్లో కొన్ని మాటలు పట్టుకుని అక్కడే కూర్చుండిపోయి నేను ఒక్క అడుగంటే ఒక్క అడుగు కూడా ముందుకెయ్యను, నా పట్టిదే అని పట్టుకు కూర్చుంటే నరకం నుంచి ఎవరు తప్పించగలడు? సాతాను నెత్తి మీద ఎక్కి కూర్చుంటే ఎవరు చేసేదేమీ లేదు. అయితే ప్రభు మీ నేత్రాలు తెరుచునుగాక, ప్రభు మీకు ఆ ప్రత్యక్షత అనుగ్రహించునుగాక. దైవ సేవకునిగా నేను అభిలేషిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ రెండు బోధల్ని నమ్మే వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. నిత్యుడగు తండ్రి. ఇప్పుడు ఏ తండ్రిని ఆరాధించాలి? ప్రశ్న. సరే, ముందుకు వెళ్దాం. ఆ ప్రశ్న అలాగే పెట్టి ఇంకా ముందుకు వెళ్దాం. యేసు ప్రభుల వారు ఏమాత్రం ఆరాధనకు యోగ్యుడు కాదు అని ఘంటాపదంగా
వీరిద్దరూ చెప్తున్నారు. నేను చెప్తున్నాను బైబిల్లో లేదని కూడా ఛాలెంజ్. బంకూరు జాన్ గారి ఎక్కడో నేను వాక్య ప్రసంగం విన్నాను, ₹1,00,000 బహుమానం ఇస్తాడంట. ఇంకా వాళ్ళ కొంతమంది వాళ్ళ తొత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పెద్ద స్థాయిలో పెద్ద అమౌంట్ ఇస్తానని వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. ఎక్కడుంది యేసు ప్రభు ఆరాధనకు యోగ్యుడని? నేను చూపిస్తా. ఆ చూపించక మునుపు ప్రియులారా, ఆరాధనకు ముందు అర్థం చేసుకుందాం. ఆరాధన దేవునికి జరిగించేది. అయితే ఇక్కడ తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా అన్న చోట మీమాంస వస్తుంది కనుక నేను క్లారిటీ ఇవ్వదలిచాను. చాలామంది త్రిత్వం అర్థమవ్వక త్రిత్వం గురించి మరి ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. తండ్రే కుమారుడుగా, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడని, ఈ ముగ్గురు ఒక్కడే అని ఈ త్రిత్వవాదులు చెప్తారు అని ఇటు BOUI వాళ్ళు కానీ, ఇటు బొంకూరు జాన్ గారు కానీ, వారి యొక్క సమూహం కానీ ఈ మాట అనేక చోట్ల చెప్పడం నేను విన్నాను. అయితే త్రిత్వవాదం అది కాదు. త్రిత్వవాదులు దాన్ని నమ్మట్లేదు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. తండ్రి దైవత్వం కలిగిన వాడే, కుమారుడు దైవత్వం కలిగిన వాడే, పరిశుద్ధాత్ముడు దైవత్వం కలిగిన వాడే. తండ్రి నిత్యుడు, కుమారుడు నిత్యుడు, పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడు. ఈ ముగ్గురు వేరువేరే కానీ వారు ఏకమై ఉన్నారు. అది త్రిత్వవాదులు నమ్మే విషయం. వారు ఏకమై ఉన్నారు. ఎలా ఏకమై ఉన్నారంటే, ఎట్లా భార్యాభర్తల గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్పింది? వారు ఇద్దరైనా సరే వారు వివాహమైన తర్వాత ఒక్క శరీరంగా మార్చబడతారు అని, అంటే ఏకమై ఉంటారు అని అర్థం. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఏకమై ఉంటారు. ఒకటే ఆలోచన, ఒకటే కార్యం, ఒకటే నెరవేర్పు. ప్రియులారా, విభేదం అన్నది ఆ ముగ్గురి చట్టంలో ఉండదు. ముగ్గురు కలిసే మాట్లాడుకుంటారు, కలిసే చేస్తారు ఏ పనైనా సరే. అలాగని అందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు. ఎందుకంటే అందరూ నిత్యులే గనక వారు ఏకమై ఉండి ఒక్క దేవునిగా వారు ప్రకటింపబడుతున్నారు. అది వారి ఇష్టం. అది ఎలా కుదురుతుందండి? ముగ్గురు ఒక్కలా అంటాం ఎలా కుదురుతుంది అనడానికి మనకు నొప్పేమో కానీ దేవునికి ఏ బాధ అందులో లేదు. ఆయన తాను ఏమై ఉన్నాడో దాన్ని ప్రకటించుకుంటాడు. మనం దాన్ని నమ్మి తీరాలి. వారు ముగ్గురుగా ఉండి మేము ముగ్గురు ఏకమై ఉండి ఒక్కటే అని చెప్పుకుంటున్నారు. ఒక్కటే. అందుకే దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అంటే అర్థం ఏంటి? దేవుడు ఒక్కడే అంటే ఇప్పుడు యేసుక్రీస్తును వేరు చేసి ఈయన ఒక దేవుడు, తండ్రిని వేరు చేసి ఆయన ఒక దేవుడు, పరిశుద్ధాత్మని వేరు చేసి ఆయన ఒక దేవుడు అని చెప్పడానికి లేదు. ముగ్గురిని కలిపే దేవుడు అంటాం. ఒకవేళ వ్యక్తిగతంగా వస్తే ముగ్గురిని ఊహించుకునే దేవుడు అంటాం. అందుగురించే మీకు చక్కటి మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఒకసారి ఫిలిప్పు యేసు ప్రభువుల వారిని అడుగుతాడు, తండ్రిని మాకు ఎలాగైనా సరే కనపరచాయి, మాకు అంతే చాలు, ఇంకేం అక్కర్లేదని. యేసు ప్రభువుల వారు అక్కడ ఇచ్చిన ఆన్సర్ చూస్తే మన తల తిరుగుతుంది. ఎందుకంటే ఫిలిప్పు, ఇంతకాలం నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? తండ్రిని కనపరచని కోరుకుంటున్నాను, నీ ముందే ఉన్నాడయ్యా తండ్రి అని అర్థం. అది అని చెబుతూ ఒక అద్భుతమైన వాడు చెప్తాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అంటాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, తండ్రిని చూస్తే నన్ను చూసినట్టే, పరిశుద్ధాత్మను చూస్తే తండ్రిని చూసినట్టు, యేసుని చూస్తే పరిశుద్ధాత్మను చూసినట్టు. అంటే ఈ ఏకమై ఉన్న ఈ ముగ్గురులో ఏ ఒక్కరిని చూసినా సరే ముగ్గురు ఒకే చట్టంలోకి వచ్చేస్తారు. అప్పుడు మనకి వ్యత్యాసం ఉండదు. మనం వేరు చేసి వస్తున్నాం కనుకనే మనకు అక్కడ సమస్య వస్తుంది. దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు కదా, ఈయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన దేవుడు అంటే ఈ హిందూ దేవుళ్ళలాగా ముగ్గురు దేవుళ్ళ అనే భావం వస్తుంది కనుక అక్కడ సమస్య వస్తుంది. అయితే ముగ్గురు కలిపి ఒక్కడే దేవుడు. తండ్రిని చూస్తే నన్ను చూసినట్టే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, పరిశుద్ధాత్మను చూస్తే నన్ను చూసినట్టే, పరిశుద్ధాత్మను చూస్తే తండ్రిని చూసినట్టే. అది సంగతి.
ఎంత చక్కగా యేసుప్రభుల వారు జవాబు ఇచ్చేసాక కూడా ఇంకా యేసుప్రభు ఆరాధనకు యోగ్యుడు కాదు అని చెప్పడం అవివేకం, అజ్ఞానం. అందుగురించి ముందు ఆరాధనకు మీనింగ్ చూద్దాం. ఆరాధన అంటే అర్థం ఏంటి? ఆరాధన అంటే హెబ్రూ పదం SHAW ష KHAW ఖ ష. ఈ పదం ఆరాధన. దాని నానార్థాలు ఏంటంటే, అర్థాలు ఏంటంటే, నెంబర్ 1 సాగిలపడ్డం, నెంబర్ 2 ముద్దు పెట్టుకోవడం, దగ్గర సంబంధం, సమీపించడం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేకపోతే ఆయన కోపించడం. తండ్రి అయిన దేవుడే చెప్తున్న మాట అది. కనుక ఆరాధించడం అంటే ముద్దు పెట్టుకోవడం, సాగిలపడ్డం, ఘనపరచడం, రెవరెన్స్, ఘనపరచడం. మనుషుల్ని ఘనపరచినట్టు కాదు. రెవరెన్స్ అనే పదము మన కీర్తనలో ఒకే ఒక చోట కనబడుతుంది. అది దేవుడికి చెందిన పదం. ఈరోజు చాలామంది వాళ్ళు తగిలించుకుంటున్నారు. కానీ అయితే ఘనపరచడం అన్నది ఇక్కడ దైవికానికి సంబంధించింది. ఘనపరచడం ఆరాధనలో భాగాలు ఇవన్నీ. హెచ్చించడం, పొగడ్డం, యథార్థంగా హృదయపూర్వకంగా పొగడ్డం, స్తోత్రించడం, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలు. ప్రియులారా, ఇది తండ్రి అయిన దేవునికి మాత్రమేనా? కుమారుడైన యేసుక్రీస్తుల వారికి ఆరాధన చేయకూడదా? బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది? వాటిని మనం వరుసగా పరిశీలన చేస్తూ వద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. వచ్చింది ఎవరు? సాధారణమైన వ్యక్తులు కాదండి. నీకులాంటి నాకులాంటి పాస్టర్లు కాదండి. వాళ్ళు జ్ఞానులు, తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు. వాళ్ళు లేఖనాలను పరిశోధించిన వారు, లేఖనాల్లో ఉన్న క్రీస్తును గుర్తెరిగిన వారు, నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం వెంటబడి యేసుక్రీస్తుల వారు పుట్టి ఉన్న స్థలం కాడికి వచ్చారు. వచ్చి ముందుగా ఎవరిని చూశారంట? తల్లి అయిన మరియను చూశారు. వీళ్ళు రోమన్ క్యాథలిక్ అవ్వలేదు. తల్లి అయిన మరియను చూశారు కానీ రోమన్ క్యాథలిక్ వాళ్ళు అవ్వలేదు వీళ్ళు. తర్వాత శిశువును చూశారు. చూసి సాగిలపడ్డారు అని రాయబడింది. సాగిలపడ్డారు అంటే ఆరాధనకు సూచన. ఇది సాగిలపడ్డం అంటే ఆరాధన అనే పదం అక్కడ లేదు కదా అని అంటారేమో. సాగిలపడి ఆయనను, ఆమెను కాదు, తల్లి అయిన మరియను కాదు, ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బలం ఆయనకు కానుకలుగా సమర్పించారు. అబ్రహాము మెల్కీసెదెక్కు ఆయన దశంభాగం ఇచ్చాడు, కానుకలు ఇచ్చాడు. ఇక్కడ మరలా ఈ ముగ్గురు జ్ఞానులు కూడా మరియను చూశారు, మరియకు సాగిలపడలేదు. తర్వాత శిశువుని చూశారు, శిశువుకే సాగిలపడిపోయారు డైరెక్ట్గా. ఎందుకంటే ఆయనే లోకరక్షకుడు అని వాళ్ళు గుర్తించారు. ఏదైతే మీరు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యొక్క సంభవాన్ని మాట్లాడారు చూడండి. ఆ తర్వాత సమరయ స్త్రీ సువార్త ప్రకటించిన తర్వాత కింద వచనాల్లో చదవండి. ప్రకటించిన తర్వాత వాళ్ళు యేసుప్రభుల వారిని 2 రోజులు ఉండమని కోరుకుంటారు. ఆయన అక్కడ 2 రోజులు ఉన్న తర్వాత అక్కడున్న జనులందరూ కూడా ఏమంటారు? ఆ స్త్రీ చెప్పినందువల్ల కాదు, ఇప్పుడు ఇంతసేపు నువ్వు చెప్పావు ఆయన గొప్పవాడని, ఇప్పుడు మేమే తెలుసుకున్నాము ఈయనే లోకరక్షకుడని మేమే తెలుసుకున్నాము అని వారందరూ కూడా ప్రభువును ఆరాధించినట్లుగా అక్కడ మనం చూస్తాం. ఆరాధించడం అంటే అక్కడ ఆరాధించడం అనే పదం లేదు, కానీ ఆయన అంగీకరించారు, ఆయన స్వీకరించారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు శిశువుగా ఉన్నప్పుడే, పుట్టినప్పుడే ఆరాధన స్టార్ట్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన్ని పూజించిరి అనే పదం రాయబడింది. ఎవరో ఈ మధ్య ఒక డిబేట్లో నేను చూశాను, ఒక వ్యక్తి, వాళ్ళు యూదులు కాదు కదా, వాళ్ళెవరో అన్ని జనం, అందుకే వాళ్ళు పూజించారు, వాళ్ళకి తెలియకుండా అంటున్నారు. వాళ్ళకు తెలియకుండా పూజించారు, సరే, వాళ్ళు అన్ని జనం ఓకే. మరి పరిశుద్ధాత్ముడు ఏమయ్యాడు? పరిశుద్ధాత్ముడు లేఖనాల్లో దాన్ని ఎందుకు రాయించాడు? అది కదా అసలైన సంగతి. అంటే వితండవాదం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది పనికిరానిదే అయితే వాళ్ళు తెలియకుండా దాన్ని చేశారే అంటే, నిజానికి యేసుప్రభు ఆరాధనకు యోగ్యుడు కాదంటే పరిశుద్ధాత్ముడు దాన్ని లేఖనాల్లో ఎందుకు చేర్చినట్టు? లేఖనం ఏదైనా సరే పరిశుద్ధాత్ముడు ఒప్పుకుంటేనే
ఆయన ప్రేరేపణ ద్వారానే ఏ భక్తుడైనా రాయాలి. ఏ మత్తయి రాసినా, మార్కు రాసినా, లూకా రాసినా, పౌలు రాసినా, ఎవరు రాసినా వాళ్ళు సొంతానికి రాయడానికి లేదు. అది పరిశుద్ధాత్ముడు ప్రేరేపణతో ఆయన ఒప్పుకొని రాయంటే రాయాలి. అది లిఖితమైంది. వారు అన్య జనం అయితే ఏంటి, ఇంకో జనం అయితే ఏంటి, వారు ఆరాధించారు. ఆరాధనని పరిశుద్ధాత్ముడు ఒప్పుకొని ఆ లేఖనాలను మన ముందు ఉంచాడు. లేకపోతే మన ముందు ఉంచాల్సిన అవసరం ఏముంది? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియులారా, ప్రకటన గ్రంథం అంటే ప్రారంభ వచనాల్లో చూపించాను, ఆఖరి వచనాల్లో ఇంకా యేసుక్రీస్తు యొక్క దైవత్వం కానీ ఆయన్ని హెచ్చించిన ఘనపరిచిన అపోస్తలు ఘనపరిచిన సంగతులు అనేకం మధ్యలో ఉన్నాయి. అయితే మీకు నేరుగా ఉన్న బాణమే కావాలి కనుక నేను ఆ లేఖనాలని ఎంచుకున్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం కాడి నుంచి చదువుకుంటూ వద్దాం. చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ రాయబడ్డాయి. మరియు నేను చూడగా, ఎవరు చూడగా? యోహాను చూస్తూ ఉన్నాడు. సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడేను. సింహాసనంలో తండ్రి అయిన దేవుడు కూర్చున్నాడు. పరలోక దర్శనంలో మనం చూస్తాం. ఆయన చేతిలో పుస్తకం ఉంది. ఇదంతా కూడా పైనుంచి రాయబడిన మాటలు. అయితే 11వ వచనంలోకి వచ్చేసరికి ఆ సింహాసనాన్ని ఆవరించంట జీవులు ఉన్నారు. చాలా శ్రేష్టమైన జాతికి సంబంధించిన జీవులు వీరు, కెరూబులు, సెరాపులు. ఈ జీవులు మరి పెద్దలు 24 మంది పెద్దలు, ప్రత్యేకమైన దైవ జ్ఞానం కలిగిన దేవుని చేత నియమించబడిన పరలోక రాజ్య పౌరులు. పౌరులు మాత్రమే కాదు, వారి పెద్దలు, పర్యవేక్షణ వారు, మరియు అనేక దూతలు, అనేక మంది పరలోక దూతలు. వాళ్ళ స్వరం వినబడిందంట. స్వరం వినబడిందంట. బాగా వినాలి. బొంకూరు జాన్ గారు మరి పిడి సుందర్రావు గారి వారి యొక్క పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మీరేమో ఒక పక్క అయిపోయారు, పాపం వీళ్ళందరూ ఒక పక్క అయ్యారు. జీవులు, పెద్దలు, అనేక మంది దేవదూతలు, వీళ్ళందరూ కూడా ఏమని మాట్లాడుతున్నారు? కోట్ల సంఖ్యలో ఉన్నవారు. 12వ వచనం చూద్దాం. 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల. ఎవరు? ప్రభు యేసుక్రీస్తుల వారే. శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము. 7 విషయాలు రాశారు. 7 విషయాలు. ఈయన విక్టర్ జాన్సన్ గారు అన్నారు ఆఖరిలో, యేసు ప్రభు ఓన్లీ స్తోత్రారుడు అంతే, ఆయన ఆరాధనకు యోగ్యుడు కాదన్నారు. చూడండి, ఈ వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలము, ఘనత, మహిమ, స్తోత్రం. 7 విషయాలు పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంత మాత్రం కాదు. 13వ వచనం చూడండి. 13వ వచనం. ఎందుకంటే ఈ వచనం చదివాక అర్హుడయ్యాడండి. అర్హత సంపాదించాడండి. ఎప్పుడు సంపాదించాడు? ఆఖరిలో సంపాదించాడా, లేకపోతే ముందుగానే కలిగి ఉన్నాడా? దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా వినండి. దీని గురించి ఇంకా విస్తారమైన సబ్జెక్ట్ ఉంది. నేను తర్వాత దేవుని చిత్తం అయితే మాట్లాడతాను. ఇక్కడైతే యేసుక్రీస్తు ఆరాధనకి యోగ్యుడా కాదా అన్న విషయాన్ని మాత్రమే ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. 13వ వచనం. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రంలో ఉన్న ప్రతి స్పృష్టము, పిడి సుందర్రావు గుంపు, బొంకూరి జాన్ గుంపు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రతి స్పృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును అందరూ, ఇప్పుడు పరలోక సైన్యము, భూలోక సైన్యం మొత్తం అంతా కనిపించాడు. ఈ 2 గుంపులు తప్ప. సింహాసనాసీనుడై ఉన్న వానికి, ప్రైజ్ లార్డ్, అదే కదా మీకు కావాల్సింది అదే. సింహాసనాసీనుడై ఉన్నవాడిని ఆరాధించాలి అన్నది మీ బలమైన ప్రతిపాదన కదా. వినండి. సింహాసనాసీనుడై ఉన్న వానికి, గొర్రె పిల్లకును, ఇద్దరిని కలుపుతున్నాడు ఇక్కడ
గ్రంథకర్త, ఇద్దరిని కలుపుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. గ్రంథకర్త అంటే మళ్ళీ యోహాను రాసింది కాదు, యోహాను పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా రాసిన మాటలు. గొర్రె పిల్లకును నెంబర్ 1 స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. యుగ యుగములు అంటే ఇంగ్లీష్ బైబిల్లో చూసి ఎవర్ లాస్టింగ్, శాశ్వత కాలము అని అర్థం. అంటే కొంతమంది అంటున్నారు యేసుప్రభు మధ్యలో పుట్టాడు అని. మధ్యలో పుట్టిన వానికి తండ్రి అయిన దేవునితో పాటు చేర్చి యుగ యుగములు 4 సంగతులు. నెంబర్ 1 స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము. ఈ 4 కూడా ఇద్దరికి సమానంగా చేసి పరలోకమందున్న సైన్యము, భూలోకమందున్న వారంతా కూడా కలిపి ఏక స్వరముతో యుగ యుగములు కలుగుగాక అని చెప్పుట వింటిని. యోహాను విన్నాడు, చెవులారా విన్నాడు. ఇప్పుడు రండి 14వ వచనం. ఆ జీవులు, 4 జీవులు అంటే దేవుని మహాసింహాసనం ఆవరించి ఉన్న, అంటే సింహాసనం అంటే ఆయన మళ్ళీ ప్రత్యేకమైన సింహాసనం అని అనుకోవద్దండి. ఈ 4 జీవుల వాళ్ళు వంగుంటేనో లేకపోతే డిజైన్గా నిలబడితేనో ఏదో ఒక రకంగా ఉంటే వారిపైన దేవుడు ఆసీనుడై ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఈ 4 జీవులు అమెరికాలో చాలా ప్రాముఖ్యమైన జీవులు. మీరు యెహెజ్కేలు గ్రంథంలో చూసినా లేక ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూసినా ఈ 4 జీవుల ప్రాముఖ్యతను గురించి వ్రాయబడి ఉంటుంది. ఓకే, ఈ 4 జీవులు ఆమేన్ ఒప్పుకుంటున్నారు. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తుకు సమానమైన మహిమ, సమానమైన ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళు ఆమేన్ అన్నారు. తదుపరి పెద్దలు సాగిలపడి నమస్కరించారంట. ఎవరికి నమస్కరించారు చెప్పాలి. పెద్దలు సాగిలపడి ఎవరికి నమస్కరించారు? తండ్రి అయిన దేవునికి, గొర్రె పిల్ల అయిన దేవునికి, ఇద్దరికి కూడా సాగిలపడ్డారు. నేను ఇందాకే చెప్పాను, ష ఖ అంటే హిబ్రీ పదం ఆరాధన. ఆరాధనలో చాలా ముఖ్యమైన అర్థం ఏంటంటే సాగిలపడడం, దైవానికి సాగిలపడడం. ప్రియులారా, ఇక్కడ పరలోకంలో తండ్రి అయిన దేవునికి, గొర్రెపిల్ల అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తుల వారికి సమానమైన స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించబడుతున్నాయి. అది కూడా యుగ యుగములు. ఇక్కడ 4 జీవులు ఆమేన్ అవును అంటున్నారు, అలాగే కలుగుగాక అంటున్నారు. ఆ పెద్దలు సాగిలపడి బోర్లబడి ఇద్దరికి కూడా నమస్కరించారు. తండ్రి అయిన దేవుడు దాన్ని ఎంజాయ్ చేస్తాడు. రే, నేను రా తండ్రిని, నన్నే ఆరాధించాలి, నాకు పుట్టినోడు ఎందుకు ఆరాధిస్తారా అని అంటలేదు. ఎందుకంటే ఆయనకు పుట్టాడు అన్న పదము సరైన విధానంలో క్రైస్తవం అర్థం చేసుకోలేదు కనుక ఆయనకు భార్య లేదు, ఆయన గర్భవాసిలో కూడా ఆయన పుట్టలేదు. ఆయనలో నుంచి వెలువడ్డాడు బయటికి. వివరంగా చెప్పాలంటే కష్టం, కానీ సమయం సరిపోదు. క్లుప్తంగా నేను ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. ప్రియులారా, తిమోతిలో అనాది కాలం గురించి రాయబడింది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు అక్కడ అమరత్వం కలిగిన వాడై సమీపింపరాని తేజస్సులో నివాసం ఉన్న దేవుడు, త్రిత్వమై ఉన్న, ఏకత్వములో ఉన్న దేవుడు, ఒకే శరీరమై ఉన్న దేవుడు తాను సృష్టి చేయాలనుకున్నాడు. ఆ సృష్టి క్రమంలో సృష్టిని చేయగా ఆ సృష్టికి ఆ తేజస్సులో ఉన్న, సమీపింపరాని తేజస్సులో ఉన్న సృష్టింపబడిన సృష్టికి కనెక్షన్ కుదరదు గనక. ఎందుకంటే ఆ తేజస్సులో ఉన్నవాడిని ఎవరు చూడలేరు, సమీపించలేరు. ఎందుకంటే అక్కడే లేఖనాల్లో చూస్తాం, తండ్రి అయిన దేవుణ్ణి ఆయన ఇదివరకు ఎవరు చూడలేదు, ఇక పైన కూడా చూడబోరు అని కూడా లేఖనాలు స్పష్టంగా అక్కడ రాయబడింది. అంత తేజస్వరూపమైన దేవుడు సృష్టి చేయాలనుకున్నాడు. ఆ సృష్టితో సంపర్కం చేసి ఆ సృష్టిని తన పోలికలోనికి తెచ్చి వారితో సహజీవనం చేయడానికి ఓ పెద్ద అద్భుతమైన ప్రణాళిక చేశాడు. ఆ ప్రణాళికలో భాగంగానే త్రిత్వమైన ఆ దేవుడు 3 భాగాలుగా విడిపోవడం జరిగింది.
అందుగురించే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూడగలిగినప్పుడు, లేక 1వ అధ్యాయంలో మనం చూడగలిగినప్పుడు, 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. స్టేట్మెంట్. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. అంటే ఏ దేవుడు? ఆ అమరత్వం కలిగి సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు. అయితే తండ్రి రొమ్మున, ప్రైజ్ ద లార్డ్, యేసు ప్రభుల వారు ఎక్కడున్నారు అంటే తండ్రి రొమ్మునే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు అంటే తండ్రి రొమ్మునే ఉన్నాడు. వాళ్ళు ఏకత్వం కలిగి ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే 2 తలకాయలతో కొంతమంది పుట్టడం చూస్తూ ఉంటాం చూడండి మనం, అలాగనమాట. ఒకే శరీరం, ఒకే స్థానం. ఆ సమీపింపరాని తేజస్సులో తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే. మీరు అక్కడ కింద ఫుట్నోట్లో చూడండి, జనితైక కుమారుడే. అనేక ప్రాచీన ప్రతులలో ఉన్న మాట అద్వితీయ దేవుడే. చెవులు రెక్కించుకుని బాగా వినండి. పిడి సుందర్రావు గ్రూప్ వాళ్ళు, మరి ఈ బొంకూరి గ్రూప్ వాళ్ళు జాగ్రత్తగా వినండి ఈ మాట. దేవుణ్ణి ఎవరు చూడలేదు, అయితే దేవుళ్ళో భాగమై ఉన్న జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఆయనకి పేరది. ఆయన రొమ్మున అనుకుని ఉన్నాడు. అద్వితీయ దేవుడు అని ఉంది ప్రాచీన ప్రతుల్లో. అది కుమారుడు కుమారుడు అని అనుకుని కన్ఫ్యూజన్లో పడిపోయి ఈయన ఆయనకు పుట్టాడేమో, ఆయనలోంచి వచ్చాడేమో అని అనుకుంటున్నాం. కానీ కాదు, రొమ్మున అనుకుని ఉన్నాడు. ఆయన ఎవరు అంటే కుమారుడు కాదు. అనేక ప్రాచీన ప్రతుల్లో అద్వితీయ దేవుడే అని పాఠాంతరము. ఆయనే దేవుణ్ణి బయలుపరిచాను. ఇప్పుడు దాకా ఎవ్వరు దేవుణ్ణి చూడలేదు, దేవుడు మాట వినలేదు. 5వ అధ్యాయం 5వ అధ్యాయానికి రండి ఒకసారి. 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ లోకానికి రక్షణార్థమై యేసు ప్రభుల వారిని పంపించవలసి వచ్చింది. ఆయన పంపించారు. ఆయన ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. చూడడం మాత్రమే కాదండి, ఇప్పుడు దాకా తండ్రి అయిన దేవుణ్ణి అబ్రాహాము చూడలేదు, ఇస్సాకు చూడలేదు, యాకోబు చూడలేదు, దావీదు చూడలేదు, ఎవరు చూడలేదు, ఆదాము చూడలేదు, ఎవరు చూడలేదు. ఒకవేళ చూసుంటే ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు అంటాడు. ఏ కాలమందైనను ఆయన స్వరూపం చూడలేదు, ఆయన స్వరం కూడా వినలేదు. మరి ఆదాంతో మాట్లాడుతుంది ఎవరు? అబ్రాహాముతో మాట్లాడింది ఎవరు? యాకోబుతో మాట్లాడింది ఎవరు? దావీదుతో మాట్లాడింది ఎవరు? సమూయేలుతో మాట్లాడింది ఎవరు? సమూయేలు అని పిలిచింది ఎవరు? ఇప్పుడు సమూయేలుతో మాట్లాడింది తండ్రి అయిన దేవుడే అంటే ఆయన స్వరం సమూయేలు వినేశాడు కదా, ఈ లేఖనం ఖండించబడుతుంది కదా. కనుక ఇక్కడ తండ్రి అయిన దేవుని చూడడం కానీ ఆయన స్వరం వినడం కానీ ఇప్పుడు దాకా జరగలేదు. ఎక్కడున్నాడు ఆయన అంటే సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడై ఉన్న చోటనే ఉన్నాడు ఆయన. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ దేవుడే ఆయన ప్రేమ, ఆయన స్వరూపం, ఆయన నామం మనకు బయలుపరుస్తూ ఉన్నాడంటే ఆయన నామములో. ఎందుకంటే మనం చూస్తాం నిర్గమకాండంలో నా నామము ఆయనకున్నది అంటాడు. అంటే తండ్రి అయిన దేవుని నామం యెహోవా, కుమారుడైన నామం యెహోవా, పరిశుద్ధాత్మ దేవుని నామం యెహోవా. యెహోవాను నామములోనే వారి భూమి మీద ప్రత్యక్షపరచబడి తండ్రిని బయలుపరుస్తూ ఉన్నారే కానీ తండ్రి ఇప్పుడు దాకా మాట్లాడిన పాపాన పోలేదు. కనుక పాత నిబంధనలో దర్శనమిచ్చిందంతా యేసుక్రీస్తే. అందు గురించి ఆయన నిత్యుడగు తండ్రి అని పిలువబడ్డాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, నిత్యుడగు తండ్రి. ఆయన తండ్రి నిత్యుడగు తండ్రే, తండ్రి నిత్యుడగు తండ్రే, పరిశుద్ధాత్ముడు నిత్యుడగు తండ్రే. ఆయన నిత్యుడే, ఈయన నిత్యుడే, ఈయన నిత్యుడే. ఆయన అమరత్వం కలిగిన వాడే, ఈయన అమరత్వం కలిగిన వాడే, ఈయన అమరత్వం కలిగిన వాడే. వారు ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు, ఒకే దేవునిగా లోకానికి ప్రత్యక్షపరచబడుతున్నారు. దేవునికి
మహిమ కలుగునుగాక. ఈ కన్ఫ్యూజన్లు పెట్టుకొని మనము మన ఇష్టానుసారంగా ఎక్కడో కనబడుతున్న కొన్ని లేఖనాలను పట్టుకొని వాటి ఆంతర్యం చూడకుండా, వాటి స్వరూపం చూడకుండా, వాటి కాంటెక్స్ట్ చూడకుండా యేసుక్రీస్తు కుమారుడు, యేసుక్రీస్తు పుట్టినవాడు, ఆయన నిత్యుడు కాదు, ఆయన ఆరాధనకు యోగ్యుడు కాదు, ఎక్కడ ఉంది చెప్పండి అంటే ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది. పరలోకం ఉన్న వాళ్ళందరూ, భూమి మీద ఉన్న వాళ్ళందరూ 2 గుంపులు తప్ప వాళ్ళు క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు, తండ్రిని ఆరాధిస్తూ ఉన్నారు. దాన్ని ఆ ఇరువురు కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. పిల్లరా, కనుక భూమి మీద మనకి ఇవ్వబడిన నామము యేసు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. ఈ రక్షణ ప్రణాళికలో భూమి మీద మనకు ఇవ్వబడిన నామం యేసు. అలాగే ఈ రక్షణ ప్రణాళికలో క్రీస్తుకు సమరూపంలో చేయబడి తండ్రి అయిన దేవునితో కలుసుకోవడానికి, తండ్రి నందు మనము సమాధానపరచబడ్డానికి పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉండి కార్యం చేస్తున్నాడు. వీళ్ళిద్దరు పనులు కాదు, త్రిత్వంలో భాగమై ఉన్న దేవత్వ స్వరూపమై ఉన్న వ్యక్తులు. ప్రైజ్ ద లార్డ్. ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే నీ ఆరాధన స్వరం మారిపోతుంది, నీ ఆరాధన స్వరూపం మారిపోతుంది. యేసయ్యా అని హృదయపూర్వకంగా పాడగలుగుతావు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవయ్యా అని పాడగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తుని అర్థం చేసుకోకుండా, అద్వితీయ దేవుడని ఆయన గుర్తించకుండా కుమారుడు 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 పుట్టినవాడు 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 అని నువ్వు పాతాళం వైపు ప్రయాణం చేస్తే నిన్నెవ్వరు కూడా రక్షించలేడు. యాక్చువల్లీ నేను రక్షించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. నీ రక్షణకు ఆధారమైన యేసుక్రీస్తుని ఆరాధించడం మానేసి తండ్రి చిత్తమని యేసుక్రీస్తుని ఆరాధించాలి. తన ప్రియ కుమారుని ముద్దు పెట్టుకోవడం లేకపోతే ఆయన కోపించును. ప్రైజ్ ద లార్డ్. తండ్రి అయిన దేవుడు కోపిస్తాడు. కుమారుని ముద్దు పెట్టుకోకపోతే తండ్రి అయిన దేవుడు కోపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు కోపిస్తాడు. కనుక ఈ త్రిత్వ ఆరాధన ఈ రోజు నుంచి మనం ప్రారంభం చేద్దాం. సత్య ఆరాధనలో మనం అందరం కూడా పాలిభాగస్థులం అవుదాం. దేవుడట్టి మారు మనసు మీ అందరికి కూడా అనుగ్రహించును గాక. ఈ సత్యాన్ని మీ హృదయంలో దేవుడు ప్రత్యక్షపరచును గాక. దేవుని తన కృపల చేత మనల్ని నింపి ఆ రక్షణ ఆ పాత్రలో మనం కూడా పాలిభాగస్థులం అవునట్లుగా మనకు కృప చూపించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఏకీభవించండి. యేసు ప్రభువు వారు ఆరాధనకు యోగ్యుడు, తండ్రి దాన్ని అనుమతిస్తున్నాడు. నువ్వు దాన్ని జరిగించకపోతే తండ్రికి విరోధం అయిపోతావు, క్రీస్తు విరోధం అవుతావు, పరిశుద్ధాత్మ దేవునికి విరోధం అవుతావు. అట్టి విరోధత్వాన్ని తెచ్చుకుని సాతాను పక్షంలో చేరి నిత్య నరకంలో స్థానాన్ని సంపాదించుకోవద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడు, మీరు ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని అంగీకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన మా పరలోకపు తండ్రి, నీ అనాది ప్రణాళిక సంకల్పము చొప్పున నీ ప్రియ కుమారుడు అద్వితీయ దేవుడు యేసు ప్రభుల వారిని ఈ భూమి మీదకి పంపించావు. మేమందరం క్రీస్తు పోలికలోనికి మార్చబడి నీ సాంగత్యంలోనికి రావాలని, నీ సహవాసంలోనికి రావాలని, నీతో సమాధానపరచబడాలి, ఐక్యపరచబడాలి అని ప్రభువా మీరు త్రియేక దేవునిగా కార్యం చేస్తున్నారు. పరిశుద్ధాత్మదేవ, నువ్వు మా మధ్యలోనికి వచ్చి మా జ్ఞాన నేత్రాలు వెలిగించడానికి అన్ని లేఖనాలు కూడా మా ముందు పెడుతూ ఉన్నావు. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నేర్చుకునే ఈ పాఠాల ద్వారా మా జీవితాల్లో ఒక గొప్ప వెలుగును చూడడానికి ప్రభా నిజదేవుణ్ణి సత్యమైన రీతిలో ఆత్మతో సత్యముతో ఆరాధించు కృప మా అందరికి అనుగ్రహించండి. ఆ కాలం ఇప్పటికే వచ్చి ఉన్నది అని యేసు ప్రభుల వారు మీరే చెప్పారు నాయన, మీకు స్తోత్రాలు. ఆ కాలం వచ్చేసింది, ఎందుకంటే నేనే ఈ లోకంలోనికి వచ్చేసానని చెప్పారు, ఆ స్త్రీతో చెప్పారు కనుక. ప్రభా అనేక మంది అర్థం చేసుకోకుండా వ్యంగ్యముగా ప్రభా మరి ఆ వాక్యాల్ని తమ వైపుకు మలుచుకుని మిమ్మల్ని అవమానపరుస్తున్నారు నాయన, మిమ్మల్ని పొడుస్తున్నారు నాయన. ఇజ్రాయేలీలు ఏదైతే చేశారో అదే ప్రభు ఈనాటి జనాంగం కూడా చేస్తూ ఉండగా దయతో వారిని క్షమించండి ప్రభు. కలువరి శిలువలో ఉండి ప్రభువా లోకమంతటి కొరకు మీరు కన్నీరు గార్చారు, లోకమంతటి క్షమాపణ కొరకు తండ్రి వద్ద మీరు ప్రార్థించారు నాయన. మీరు ప్రార్థించినంత మాత్రాన ప్రభువా మీరు దేవుడు కాకుండా పోరు. మాదిరిగా ఉండాలని ఈ లోకంలో సమస్తము మాకు నేర్పించడానికి జరిగించిన కార్యాలని ఒక్కొక్క దాన్ని పట్టుకుని ఒక్కొక్క మాటను పట్టుకుని మీరు దేవుడు కాదని చెప్తున్న ఈ నాలుకలన్నీ కూడా ప్రభువా మీ నామాన్ని ఒప్పుకున్నట్లు కృప చూపించండి. ప్రతి ఒక్క మోకాలు కూడా నీ నామంలో వంగినట్లు కృప చూపించండి, సహాయం చేయండి.
అంత్య దినముల్లో ప్రభువా ఈ కార్యం మీరు జరిగించమని, ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మ సన్నిధిని కుమ్మరించి మీ కృపలో భద్రపరిచి నడిపించి మహిమ పొందమని, సాతాను యొక్క ప్రతి ఆలోచన, ప్రతి కుతంత్రము లయపరిచి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు నుంచి మీరందరూ కూడా యేసు ఆరాధికులుగా మార్చబడండి. మనసారా యేసయ్యని కీర్తించండి. మీరు యేసయ్యని కీర్తిస్తే ఆ ఆరాధన తండ్రి వద్దకు చేరుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.